నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. కొంతకాలంగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. బంగారం ధరలు భారీగా తగ్గేలా కనిపిస్తున్నాయి. ఎందుకు, ఎలా తగ్గుతాయో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. తద్వారా ఎవరైనా బంగారం కొనుక్కోవాలి అనుకుంటే పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 1,35,820కి అటు ఇటుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,24,860 దగ్గరలో ఉంది. ఓ వారం వెనక్కి చూస్తే డిసెంబర్ 27, 28 తేదీల్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు 1,42,420 ఉంది. అప్పటి నుంచి ఇప్పటికీ 6,600 తగ్గింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా? ధరలు ఇంకా తగ్గుతాయా? తులం 20,000 దాకా తగ్గుతుందా అనేది కీలక అంశం. అదెలానో చూద్దాం. గతేడాది కంటే ఈ సంవత్సరం బంగారం కొనుక్కోవాలి అనుకునే వారికి అనుకూల పరిస్థితులుంటాయనే అంచనా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బంగారం కంటే వెండికి డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల ప్రజలు బంగారంపై తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసేసుకొని ఆ డబ్బును వెండిపై పెడుతున్నారు. ఎందుకంటే గతేడాది వెండి ఏకంగా 140% లాభాలిచ్చింది. వెండి ధరల గ్రాఫ్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ పరిస్థితిని ఎవ్వరూ ఊహించలేదు. అయితే ఈ సంవత్సరం కూడా బంగారం కంటే వెండే ఎక్కువగా ధర పెరుగుతుందనే అంచనా ఉంది. బంగారమైనా వెండైనా ఇప్పుడు ఉత్పత్తి తక్కువగానే ఉంది. ముఖ్యంగా బంగారాన్ని గనుల నుంచి వెలికి తీయటం దాదాపు ఆపేశారు. ఎందుకంటే దాన్ని వెలికి తీయడానికే ఎక్కువ ఖర్చు అవుతోంది. దాని బదులు ఆల్రెడీ వాడిన బంగారాన్ని తిరిగి కరగబెట్టి కొత్త నగలుగా తయారు చేస్తున్నారు. బంగారాన్ని కరగబెట్టినప్పుడు అది తనలోని రాగిని కోల్పోతుంది, కానీ బంగారం మాత్రం తగ్గిపోదు, అంతే ఉంటుంది. ఎందుకంటే బంగారం కరిగిపోవాలంటే మామూలు వేడి సరిపోదు. నీటిని మరిగించడానికి 100 డిగ్రీల సెల్సియస్ చాలు, కానీ బంగారాన్ని మరిగించాలంటే సుమారు 2,856 డిగ్రీల సెల్సియస్ వేడి అవసరం. అందుకే రాగిని మాత్రమే కరిగిస్తూ బంగారాన్ని వేరు చేసి తిరిగి నగలు తయారు చేస్తున్నారు. వెండి ఉత్పత్తి కూడా భారీగా ఏమీ లేదు, కానీ దాని డిమాండ్ బాగా పెరిగింది. వెండిని ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లు, ఇతరత్ర ఇండస్ట్రియల్ అవసరాలకు ఎక్కువగా వాడుతున్నారు. అందువల్ల డిమాండ్ పెరిగి వెండి ధర పెరుగుతుంటే పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడులను సిల్వర్ వైపు మళ్లిస్తున్నారు. అందుకే వెండి ధర ఇంకా పెరుగుతోంది. అదే సమయంలో బంగారంలో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల కూడా బంగారం ధరలు తగ్గుతాయనే అంచనా ఉంది. అయితే గతేడాది బంగారం ఓ దశలో 24 క్యారెట్లు 10 గ్రాములు 1.45 లక్షల రూపాయల వరకు చేరింది. ధర 70% పెరిగింది. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులు బంగారంపై పెట్టుబడులు పెరిగేలా చేశాయి. ఈ సంవత్సరం కూడా ఈ పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ముందు కొంత తగ్గుదల నమోదై ఆ తర్వాత మళ్లీ పెరుగుదల ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్నే కరెక్షన్ టైం అంటున్నారు. అంచనాల ప్రకారం వెండి దూసుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా బంగారంపై పెట్టుబడులు తగ్గొచ్చు. ఎందుకంటే ఎవరైనా తమ డబ్బుతో ఎక్కువ రిటర్న్స్ దేని ద్వారా వస్తే దానికే మనీని మళ్లిస్తారు. గతేడాది బంగారంతో పోల్చితే వెండి రెట్టింపు లాభాలిచ్చింది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎంతో కొంత వెండే ఎక్కువ లాభాలు ఇవ్వచ్చు అనే అంచనాలు ప్రజల్లో ఉంటాయి. అందువల్ల బంగారానికి డిమాండ్ తగ్గి ధర తగ్గొచ్చని భావిస్తున్నారు. బంగారం ధర తగ్గినా మళ్లీ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకు కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించొచ్చు అనే అంచనాలే. అలా వడ్డీ రేట్లు తగ్గిస్తే అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారు ఆ డబ్బును వెనక్కి తీసుకొని బంగారం లేదా వెండిపైకి మళ్లించే అవకాశాలుంటాయి. అదే జరిగితే బంగారం ధరలు పెరగొచ్చు. అలాగే కొత్తగా ఇరాన్ లేదా వెనుజులా లాంటి దేశాలపై అమెరికా యుద్ధాలు మొదలు పెడితే ఉద్రిక్తతలు పెరిగి సేఫ్ హెవెన్గా బంగారాన్ని చూసే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొని స్టాక్ పెట్టుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు కూడా బంగారం ధరలు పెరిగేలా చేస్తాయి. బంగారం ధరలు అత్యంత ఎక్కువగా పెరిగినప్పుడు కరెక్షన్లో భాగంగా తిరిగి తగ్గుతుంటాయి. గతంలో ఇలా 2 సార్లు జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తగ్గుదల కొన్ని రోజులు లేదా 2-3 నెలలు ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ పెరుగుదల మొదలవ్వచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల తులం 20,000 దాకా తగ్గుదల రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఖచ్చితంగా తగ్గుతుందని గాని పెరుగుతుందని గాని ఎవరూ చెప్పలేరు. బంగారం ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి పెట్టుబడి పెట్టేవారు అన్ని అంశాల్ని లెక్కలోకి తీసుకొని ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.